హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మీకు నేను చెప్పబోయే లెక్క ఏంటంటే సాల్వ్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ ఇన్ గ్రాఫ్ మెథడ్. ఓకే, ఇవన్నీ ఇక్కడ మీకు చూపించినట్లుగా గ్రాఫిక్ మెథడ్లో నేర్పిస్తాను కదా. సరే, ఆ టూ ఈక్వేషన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ 2x plus 3y is equal to 6. సెకండ్ ఈక్వేషన్ వచ్చేసరికి 3x minus 2y is equal to 6. ఓకే, ఇప్పుడైతే మనం ఫస్ట్ ఈక్వేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. మనం ఫస్ట్ ఈక్వేషన్ అయితే సాల్వ్ చేయాలి, తర్వాత సెకండ్ ఈక్వేషన్కి వెళ్ళాలి. ఓకే, మనం ఫస్ట్ ఈక్వేషన్ అయితే ఇక్కడ రాసుకుంటున్నాం చూడొచ్చు. ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఓకే, ఇదైతే సెకండ్ ఈక్వేషన్. ఓకే, తెలుస్తుంది కదా. ఫస్ట్ ఈక్వేషన్ అయితే మనం చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ చేయడానికి అయితే ఇక్కడ నేను చూపిస్తున్నా చూడొచ్చు. ఫస్ట్ ఈక్వేషన్ కాబట్టి ఇప్పుడు మనం ఏమేమి రాసాం ఫస్ట్ ఈక్వేషన్కి. సారీ ఒక్క నిమిషం ఉంది, నేను చూపిస్తాను. ఇప్పుడు మీకు ఇవ్వండి, ఇక్కడ నుంచి సొల్యూషన్ మొదలవుతుంది. సొల్యూషన్ ఇక్కడ నుంచి అనమాట. సొల్యూషన్ మీకు అర్థమయ్యేలా రాయాలంటే ఇవ్వండి, ఇక్కడ నుంచి సొల్యూషన్ అయితే మొదలవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకు సొల్యూషన్ అయితే. ఓకే, ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. సొల్యూషన్ అంటారు కదా, నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను మీకు. ఓకేనా, ఇదిగోండి, ఇదంతా సొల్యూషన్. ఇక్కడ పింక్ దాంతో నేను బాక్స్ చేసా చూడండి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా ఫస్ట్ తీసుకోవాల్సింది ఎక్స్. పుట్ x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నా. నేను 0 తీసుకున్నాను, కానీ మీరు 1 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు, 3 ఎక్సెట్రా ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా, నేనైతే 0 తీసుకున్నా, తొందరగా అయిద్దని. ఓకే, ఈజీగా అయిపోద్ది కూడా. పుట్ x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నా. ఎక్స్ అంటే నేను 0 తీసుకున్నా కాబట్టి ఇక్కడ మనకి ఈక్వేషన్లో ఉంది 2x ఉంది కదా. 2x కాడ 2 into 0 పెట్టుకోవాలి. మనం 0 తీసుకున్నాం కాబట్టి x అంటే ఎంత 0. ఇక్కడ x ఉంది కాబట్టి అక్కడ 0 పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు కింద చూసినట్లయితే 2 into 0 మనకి బ్రాకెట్ ఉన్నట్లయితే 0 అని మనకు అర్థమైపోతుంది కదా ఇక్కడ. ఓకే, ప్లస్ 3y మామూలుగా అక్కడ యాస్టీజ్ ఉన్నది ఇక్కడ రాసేసాను. 3y is equal to 6. ఓకే, నెక్స్ట్ అయితే ఇక్కడ 2 into 0 0. 2 into 0 అంటే 0. ఇంకా మనం 0 అయిపోతే ఇంకా అది మిగలదు కాబట్టి ఇంక మిగిలినది 3y is equal to 6. 3y is equal to 6 ఇక్కడ కింద వేసేసుకున్నాను. ఓకే, 3y is equal to 6 అనేది ఇక్కడ వేసుకున్నాం కదా. నెక్స్ట్ మీరు x 3y ఉంది కదా, yని ఇక్కడ వేసుకుని y is equal to 3/6. y is equal to 3/6. ఓకే, y is equal to 3/6. 3/6ని మనం ఎలా క్యాన్సిల్ చేసాం? 3 టేబుల్లో 1 టైం, 3 టేబుల్లో 2 టైమ్స్, 1/2. ఓకే, 1/2. 1 into 2 అవునండి. 1 into 2. 1 into 2 2. ఆన్సర్ వచ్చేసరికి మనకి ఎంత? 1 into 2 ఎంత? 2. ఇప్పుడు ఆన్సర్ వచ్చేసరికి 2. ఓకే, y ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. నెక్స్ట్ మీరేం తీసుకోవాలి? నెక్స్ట్ మీరు తీసుకోవాల్సిందైతే ఇప్పుడు నెక్స్ట్ తీసుకున్నది నేనైతే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడవచ్చు. y మనం ఫస్ట్ అయితే మనం x తీసుకున్నాం. ఇక్కడైతే మీకు కనబడుతుంది కదా, ఇక్కడైతే మనం x తీసుకున్నాము. ఓకే, ఇక్కడ మాత్రం మనం
వై తీసుకుంటున్నాం. ఓకే, వై తీసుకోవాలి. ఎక్స్ తర్వాత వై అనమాట, ఎప్పుడైనా చూసుకోవచ్చు మీరు. ఓకే, పుట్ వై ఈజ్ ఈక్వల్ టు 0. వైని కూడా నేను 0గానే రాసుకున్నాను. ఇప్పుడు మనం 2x ప్లస్ మామూలుగా 2x ప్లస్ వేసేసి 3 ఉంది చూడండి, 3 పక్కన వై ఉంది కాబట్టి 0. 3 × 0 ఈజ్ ఈక్వల్ టు 6. ఓకే, ఇప్పుడు ఇప్పుడు చూసినట్లయితే నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మనకి 2x ప్లస్ 3 × 0 ఈజ్ ఈక్వల్ టు 6 అని రాసుకున్నాం కదా. నెక్స్ట్ మీరు చేయాల్సింది ఇక్కడ 3 × 0 అంటే 0. ఇప్పుడు మిగిలినది 2x ఈజ్ ఈక్వల్ టు 6. 2x ఈజ్ ఈక్వల్ టు 6. ఇప్పుడు ఎలా రాస్తాం మనం దాన్ని? ఇక్కడ 2x ఉంది కదా, 2ని కొంచెం 2 వదిలేసి x వేసుకోండి. x ఈజ్ ఈక్వల్ టు 2/6. x ఈజ్ ఈక్వల్ టు 2/6. ఓకే, ఓకే. ఇప్పుడు మనం 6 కాదు, సారీ 2/6. సారీ, ఇక్కడైతే మనం మార్చుకోవాలి. 2/6. 6 2లో 2 టేబుల్లో 2 1 టైం, 6 3 టైమ్స్. ఇక్కడ 3/1 వేసుకున్నాను. ఇప్పుడు 1/3 ఎలా వచ్చిందండి? ఇవ్వండి 1 2 ఏమో ఇటు రావాలి. ఒకసారి నేను చెప్తాను. ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ 2 అయితే ఇక్కడ 3 వచ్చింది. ఇక్కడ అట్లా 3 × 1 ఈజ్ ఈక్వల్ టు 3. ఇదిగోండి ఆన్సర్ 3 అనమాట. ఫస్ట్ y ఈజ్ ఈక్వల్ టు 2, x ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, నెక్స్ట్ చూడొచ్చు ఎలా చెప్తా చదివేస్తున్నా. సారీ, ఇక్కడ నెక్స్ట్ మీరు చూసేది ఏంటంటే ఇక్కడ కనబడుతుంది కదా, కింద చూసినట్లయితే పుట్ x ఈజ్ ఈక్వల్ టు 1. మనం x ఈజ్ ఈక్వల్ టు 1 కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇక్కడ 0 కార్డు కూడా 0నే కాదు, మీకు ఇష్టం వచ్చిన నెంబర్ కూడా వేసుకొని చేయొచ్చు. x ఈజ్ ఈక్వల్ టు 1 వేసుకున్నాను నేను. x ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ x అంటే ఎంత? 2x. అంటే ఇప్పుడు 2 × 1 వేసుకోవాలి. ఇక్కడ 2 × 1 మిగతాదంటే 3x ఈజ్ ఈక్వల్ టు 6 వేసేసాం కదా. ఇప్పుడు 2 × 1 2 ప్లస్ 3x ఈజ్ ఈక్వల్ టు 6. 3x ఇక్కడ వేసుకున్నాం మనం. 6 2 మైనస్ చేయాలి. 6 - 2 4. మామూలు కింద దించేసాం. నెక్స్ట్ మనం ఏం చేసాం? ఇప్పుడు చేసాం, మైనస్ చేసాం, 4 వచ్చింది. ఇక్కడ మైనస్ చేసిన 4 వచ్చింది కాబట్టి లాస్ట్కి 4/3. 4 క్యాన్సిల్ అయిద్దా? అవ్వదు. అలా క్యాన్సిల్ చేయడానికి రాదు కాబట్టి మీకు నేను ఎలా చెప్తానంటే ఇప్పుడు దీన్ని 4/3 క్యాన్సిల్ అవ్వదు కాబట్టి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. 3 4తో డివిజన్ చేయాలి. 1 టైం 3 ఒకటి వచ్చింది, పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటే 3 టైమ్స్ 9 1.3. మీకు అర్థం అవ్వాలి కాబట్టి నేను మళ్ళీ చెప్తాను చూడండి. 3 4ని డివిజన్ చేయాలి. 1 టైం 3 1 వచ్చింది, పాయింట్ పెట్టుకోండి. పాయింట్ పెట్టుకుని ఇక్కడ 0 పెట్టుకోవాలి.
10 పోదు కాబట్టి 9. 9 అంటే 3 సార్లు 9 ఒకటి వచ్చింది. ఇప్పుడు 1.3 అనమాట. ఆన్సర్ ఈజ్ 1.3. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ అయితే అయ్యింది. ఫస్ట్ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేసాము. ఇంకా సెకండ్ ఈక్వేషన్ కూడా ఉందిగా మరి, అవునా కదా? సెకండ్ ఈక్వేషన్ ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ అయితే సాల్వ్ చేసాం. కావాలంటే మీరు ఇవ్వండి, ఇక్కడ నోట్ చేసుకోవచ్చు. మీరు కనబడుతుంది కదా, ఇట్లా నోట్ చేసుకోండి. ఓకే, దిస్ ఈజ్ ద ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ అయితే మనం కంప్లీట్ చేసాం. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ అయితే కంప్లీట్ చేసాం. ఫస్ట్ ఈక్వేషన్ కంప్లీట్. సెకండ్ ఈక్వేషన్ అయితే ఇప్పుడు చేద్దాం. ఓకే ఓకే, ఇదైతే ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ వచ్చేసరికి 1 మినిట్, సారీ ఇది కాదు, సెకండ్ ఈక్వేషన్ కదా మనం చేయాల్సింది ఇప్పుడు. ఇదిగోండి సెకండ్ ఈక్వేషన్. ఇక్కడ చూసినట్లయితే సెకండ్ ఈక్వేషన్ ఏంటంటే చూసుకోవచ్చు, ఇక్కడ మీకు కనబడుతుందా? ఓకే, ఇప్పుడు పుట్ మనం ఇందాక తీసుకుంటే పుట్ x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాను. మళ్ళీ మామూలుగా మొత్తం అంతే, ఇక్కడ కూడా డివిజన్ అంతే, మొత్తం సేమ్ యాజ్ టీజ్ అనమాట. ఇక్కడ కూడా కనబడుతుంది కదా, ఇదంతా ఇక్కడ డివిజన్ చేసి ఇక్కడ మీకైతే వచ్చింది. ఇక్కడ లాస్ట్కి మాత్రం డివిజన్ చేయాలి. ఇవన్నీ ఫస్ట్ సెకండ్ ఇంటూ చేసుకోవాలి, లాస్ట్కి డివిజన్ చేయాలి. ఓకే, లాస్ట్కి ఏమైనా చేయాలి తెలుసా? గివెన్ లీనియర్ ఈక్వేషన్ ఎట్ 2x ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు 2, y ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, గివెన్ లీనియర్ అట్ ఇదంతా మీకు తెలిసిందే కదా. ఇదంతా సెకండ్ ఈక్వేషన్ అనమాట. ఇది ఇవ్వండి సెకండ్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ వచ్చేసరికి సేమ్ అంతే కానీ ఆన్సర్లు వేరే వస్తాయి. లెక్క మాత్రం అలాగే చేయడమే. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, అర్థం కాకపోతే మాత్రం కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఇంకో వీడియో వచ్చేసి పెడతాను. ఇప్పుడు మీకు గ్రాఫ్కి వచ్చేసరికి నేను గ్రాఫ్ ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఒక్క నిమిషం, ఇక్కడ సారీ 1 మినిట్. ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ ఇప్పుడు ఇక్కడైతే నేను గ్రాఫ్ గీసా, ఎగ్జాక్ట్లీ ఇట్లాగే ఉంటుంది. ఓన్లీ ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ నెంబర్స్ వేయాలి, 1 2 3 అని వేసుకోవాలి. ఇటు 10 ఇటు 10 ఇటు 10 10 మొత్తం చూడవచ్చు. సారీ, ఇది మొత్తం మైనస్లు, ఇది మొత్తం ప్లస్లు. ఇక్కడ ఇవ్వండి, ఇటు ఈ పైన ప్లస్లే, ఈ ప్లస్లే, ఈ మైనస్లు, ఈ మైనస్లు. ఓకే, ఇవ్వండి ఇదైతే గ్రాఫ్ ఎగ్జాక్ట్లీ ఇట్లా ఉంటుందని నేను గీసి చూపించాను నెంబర్స్ వేయడానికి అయితే. ఓకే, మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకైతే లెక్క ఇంకోసారి అయితే చూపిస్తున్నాను, చూడవచ్చు. ఇదైతే సెకండ్ ఈక్వేషన్ కావాలంటే చూడవచ్చు మీరు కూడా. సెకండ్ ఈక్వేషన్, ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ చూపిస్తున్నాను. ఇదిగోండి ఇదైతే ఫస్ట్ ఈక్వేషన్, ఇదైతే సెకండ్ ఈక్వేషన్. ఇదిగోండి ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనమాట. ఓకే, ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఓకేనా, సెకండ్ ఈక్వేషన్ ఇదిగోండి. ఇప్పుడు గ్రాఫ్ ఎగ్జాక్ట్లీ ఇట్లాగే ఉంటుంది, మీరు గీసుకుంటారు అనమాట మొత్తం. ఓకే,
అలాగే ఉంటుంది. మీరు నెంబర్ సైజ్ గీయడమే. ఎలా గీయాలని అడుగుతారు కదా, అందుకే నేను ఇప్పుడు చెప్తారండి ఎలా గీయాలంటే. ఇప్పుడు వైట్ బోర్డ్, ఇప్పుడు మీకు నేను ఎలా గీయాలని చెప్తాను కదా. సారీ, బ్లాక్ బోర్డ్ పెట్టేసాను. ఇప్పుడు నేను ఎలా గీయాలో చెప్తున్నాను రండి. ఫస్ట్ అయితే బాక్స్ అయితే మీరు అలా ట్యాగ్ చేయాల్సి ఉంటుంది. బాక్స్ అయితే గీయాలి. ఓకే, నెక్స్ట్ ఇలా బాక్స్ గీసిన తర్వాత ఇలా అయితే మీరు గీతలు అయితే కొట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఇక్కడ ఎక్స్ వై, ఎక్స్ కామా వై, ఓకే, ఎక్స్ కామా వై అన్నమాట ఇది. ఇప్పుడు ఎక్స్ వై కామా ఇవన్నీ రాసాం కదా. ఇప్పుడు ఇక్కడైతే మనం 2 ఈక్వేషన్ చేసాం కాబట్టి 2 బాక్సులు వస్తాయి. ఇప్పుడు 2 బాక్సులు రావాలి, ఇక్కడ పట్టాలి కాబట్టి నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఓకే, ఇదైతే ఫస్ట్ బాక్స్ అయితే గీసేస్తాను. వై ఎక్స్, ఎక్స్ కామా వై, ఓకే, సారీ ఎక్స్ వై, ఎక్స్ కామా వై. ఇప్పుడు ఎక్స్ అంటే మనకు ఫస్ట్ ఎక్స్ అంటే ఎంత తీసుకున్నాం, 0. ఎక్స్ని 0 తీసుకుంటే మనకి ఆన్సర్ ఎంత వచ్చింది, 2 వచ్చింది. ఇక్కడ మీకు తెలుస్తుంది కదా, మనం ఇక్కడ 2 వచ్చింది చూసుకోవచ్చు, 2 వచ్చింది. ఇప్పుడు 0, 2. నెక్స్ట్ ఇది ఎక్స్ అంటే ఎంత వచ్చింది, 3 వచ్చింది. వై అంటే 0 తీసుకున్నాం. ఇప్పుడు 3, 0. ఇక్కడ మనం ఎక్స్ అంటే 1 తీసుకున్నాం, మనకు వచ్చింది 1.3. ఫస్ట్ ఈక్వేషన్ ఇది 1, 1.3. దీన్ని మీరు ఇలా అయితే ఇప్పుడు చెప్పినట్లు ఇక్కడ చూపిస్తున్నాను చూడవచ్చు. ఇలా నెంబర్స్ వేసుకుని మీరైతే గీయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇట్లా చూపిస్తాను అండి, ఒక్క నిమిషం. ఓన్లీ ఈ నెంబర్స్ని ఇట్లా పెట్టి మీరు ఇక్కడ 1 ఉంటుంది కదా, ఇప్పుడు 0 అంటే 0 కాడ నుంచి 0 అంటే 2 ఉంది కదా, ఇక్కడికి అంటే ఇక్కడికి 1. ఇప్పుడు 0 to 3 ఇక్కడికి 1, 1, 3 కదా, 1.3 అంటే ఒకటి కొట్టేయడం. ఒకటి పెద్ద ఇలా లైన్ వచ్చింది. ఓకే, ఒక లైన్ ఇట్లా ఫామ్ అయింది. మీరు ఆ లైన్ అయితే గీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఈ పాయింటింగ్ ద్వారా మీరు లైన్స్ అయితే గీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ పాయింటింగ్ ద్వారా లైన్ గీయాలి. నెక్స్ట్ ఇది కూడా అంతే అన్నమాట ఈక్వేషన్. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీరు ఫస్ట్ ఈక్వేషన్కి మనకి ఇక్కడ ఏమేమి పాయింట్స్ వచ్చినాయో చూపిస్తారండి. ఏమేమి పాయింట్స్ వచ్చినాయో చూపిస్తా. ఇదిగోండి, మనం ఎక్స్ = 0 తీసుకుంటే వై = 2 వచ్చింది. ఇప్పుడు మనం ఇలా బాక్స్ గీసి ఎక్స్ వై రాస్తున్నాం కదా. ఎక్స్ అంటే ఫస్ట్ 0 పెట్టాలి, 0. సెకండ్ వై అంటే 2, 0, 2. ఓకే, నెక్స్ట్ వై అంటే మనం ఎంత తీసుకున్నాం, 0. ఎక్స్ అంటే ఎంత వచ్చింది, 3. ఎక్స్ అంటే 3 వచ్చింది. నెక్స్ట్ ఇది వై ఎక్స్ 1 తీసుకుంటే వై 1.3 వచ్చింది. ఓకే, ఇలా అయితే మీరు ఒక
ఇట్లా బాక్స్ లాగా మీరు గీయాల్సి ఉంటుంది. 3 లైన్స్ వస్తాయి. ఓకే, ఇలా మధ్య గీతలు 2 గీసుకుంటే ఇక్కడ 3 ఇటు 3 ఎక్స్ వై, ఎక్స్ కామా వై. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ కింద సెకండ్ ఈక్వేషన్కి, ఫస్ట్ ఈక్వేషన్కి ఒక బాక్స్, సెకండ్ ఈక్వేషన్కి ఇంకో బాక్స్ వచ్చింది. ఆ రెండింటిని కలిపితే ఒక పెయిర్ లాగా ఇవ్వండి ఇట్లా వస్తాయి. 2 లైన్స్ వస్తాయి అన్నమాట. ఫస్ట్ ఈక్వేషన్కి ఒక లైను, సెకండ్ ఈక్వేషన్కి ఇంకో లైన్ వచ్చింది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే, కీప్ స్మైలింగ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.